అండ్ ఈ రోజుల్లో చాలా మంది నువ్వు ఈ కాస్ట్ అని వర్ణిస్తుంటారు. Yeah. బట్ ఈ క్యాస్ట్ సిస్టమ్ ని కూడా బ్రిటిష్ వాళ్ళే చాలా తెలివిగా ఇంప్లిమెంట్ చేశారని విన్నా. 100% ట్రూ. కాస్ట్ అనే పదము పద రూపంలో కానీ, భావ రూపంలో కానీ, అర్థం రూపంలో కానీ మన శాస్త్రంలో ఎక్కడా లేదు. మన ధర్మంలో, సనాతన ధర్మంలో అట్లాంటిది లేనే లేదు. మనది వర్ణ అంటే కలదు. వర్ణ సిస్టమ్. ఇప్పుడు గ్రీన్ వర్సెస్ ఆరెంజ్ ఎక్కడైనా ఉంటుందా? లేదు. గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉంటుంది. వైట్ అండ్ బ్లాక్, వైట్ వర్సెస్ బ్లాక్ ఎక్కడ ఉండదు. లేదు. ఆ ఈక్వల్ స్టేట్ లో చూడడం కూడా, ఆ సమాధి స్థితిలో చూడడం కూడా మన గురువులు నేర్పేవాళ్ళు. అలాంటి గురువులు ఉన్నప్పుడు డివిజన్స్ ఎలా ఉంటాయి, ఒకటి తక్కువ కులం చేయి, ఎక్కువ చేయి అనేది ఎలా ఉంటాయి? ఆ ప్రెజుడిసెస్ ఏదైనా ఉంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రెజుడిసెస్ ఏదైనా ఉంటే, అలాంటి అరాచకాలు ఉంటే, ఇదే రిలీజియన్ లో మళ్ళీ గురువులు వచ్చి సాల్వ్ చేసేవాళ్ళు. ఆది శంకరాచార్యుడు, రామానుజాచార్యులు, ఇలా వచ్చి అన్నమాచార్యుల వారు ఆడోళ్ళకి వేదాలు ఎందుకు నేర్పు అని చెప్పి పోరాడి అన్ని చేశాడు కదా. సో ఇట్లా మన దాంట్లోనే సతీ సహగమనము ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మన వాళ్ళే వచ్చి చేశారు, కానీ బ్రిటిషర్స్ ఎవరు రాలేదు. వాళ్ళు వచ్చి ఇట్లాంటి ఐడియాస్ని తీసుకొని ఇంకా హేట్రెడ్ ప్రమోట్ చేశారు, కానీ దాన్ని ఏం సాల్వ్ చేయలేదు. సాల్వ్ చేసేంత అవకాశం లేదు వాళ్ళకి. వాళ్ళే డివైడెడ్ మైండ్ సెట్స్.